చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హీ షీట్ వచ్చిన వర్బులో ఎలాంటి మార్పులు లేవు. ప్రజెంట్లోనేమో హీ షీట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఇక్కడ వర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేరుస్తాం. పాస్ట్లో చేసిన పనులను ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు హీ షీట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పటికీ కూడా వర్బులో ఎలాంటి మార్పులు ఉండవు. అన్ని సబ్జెక్టులకు వర్బు కామన్గా ఉంటుంది, వర్బులో ఎలాంటి మార్పులు ఉండవు. కేవలం లాస్ట్ వీక్ చేసిన పనులే కాకుండా పోయిన నెల చేసిన పనులను కూడా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇదే సూత్రం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పోయిన నెల ఒక బుక్ రాశారనుకోండి, రైట్ బికమ్స్ రోట్. నేను లాస్ట్ మంత్ ఒక బుక్ రాశాను. నేను అంటే ఐ రోట్ ఏ బుక్ లాస్ట్ మంత్. I wrote a book last month. We wrote a book last month. You wrote a book last month. They wrote a book last month. He wrote a book last month. She wrote a book last month. అంటే పోయిన నెల చేసిన పనులు, పోయిన సంవత్సరం చేసిన పనులను ఇంగ్లీష్లో చెప్పాలంటే కూడా ఇదే సూత్రం. ఫర్ పాస్ట్ అంటే 10 సెకండ్ల క్రితం చేసిన పనులను చెప్పేటందుకైనా ఇదే సూత్రం, 10 సంవత్సరాల క్రితం చేసిన పనులను చెప్పేటందుకైనా ఇదే సూత్రం. పాస్ట్లో చేసిన ప్రతి పనిని మీరు ఈ రోజు నుంచి ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈ సూత్రాన్ని ఫాలో కాండి. సబ్జెక్ట్ తీసుకోండి, వర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడండి.